ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమీవుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎస్నేక్ సెరాఫియం యోర్క్ని రాయిలా మార్చేస్తుంది. అది చూసిన లిలిత్ ఇలా జరిగి ఉండకూడదు ఇలా అంటూ ఉండగానే ఎస్నేక్ యోర్క్ని పక్కకు తన్నేయడంతో ఇదంతా సెరాఫియమ్స్ చేస్తున్నాయా, ఎందుకు అని లిలిత్ అంటూ ఉంటే సెరాఫియం ఎస్నేక్ మాత్రం వీళ్ళ వైపు అలా నడుచుకుంటూనే వస్తుంది. ఆగు సెరాఫియం అంటున్నా అది ఎదరకు అలా నడుచుకుంటూ రావడంతో ఇది ఇంకా ఎందుకు కదులుతుంది? అమ్మలమ్మ ఏదో ఒకటి చెయ్యి, ఈ ప్రపంచంలో నీకే కదా బెస్ట్ బ్రెయిన్ ఉంది, ప్లీజ్ దాన్ని ఏదో ఒకటి చేసి ఇప్పుడే ఆపు. ఓసప్ కంగారు పడుతుంటే పైథాగోరస్ ఆమె ముందు కూడా ఇలాగే నా మాట ఆలకించలేదు. ఇక ఎస్నేక్ లేజర్ బీమ్ ని నేరుగా వీళ్ళ వైపే గురి పెడుతుంది. ఇక మన పని అయిపోయిందిరో అని అక్కడి నుంచి పారిపోతూ ఉండగా వెంటనే ఎస్నేక్ సెరాఫియం వాళ్ళపైకి అటాక్ చేయడంతో ఎందుకు నాకే ఎలా జరుగుతుంది, నేనే కదా ఇక్కడ వేగా పంకుని. ఇక ఇక్కడలా ఉండగా మరొక పక్క జోరో ఉన్న కాడ ఎస్పీర్ వెంటనే లేజర్ బీమ్స్ తో వారిపైకి అటాక్ చేస్తుంది. జోరో వెంటనే లూసీని కాకుని పట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అది చూసి లూఫీ వెంటనే అక్కడికి వెళుతూ ఉండగా జోరో లూసీ కాకుని పక్కన పడేసి యాక్షన్ కి సిద్ధమవుతాడు. జోరోకి ఆపోనెంట్ ఎవరనుకుంటున్నారు? హాకీ. తస్సదియా, నాకు తెలుసురా నువ్వు యుద్ధాన్ని కోరుకుంటావని. రా, నువ్వు ఎలా పోరాటాన్ని కోరుకుంటే నేను నీకు మంచి ముగింపునిస్తాను. వెంటనే హాకీ దిశ లూసీ కాకు మీదకి వెళ్ళడంతో వారి మీదకి అటాక్ చేస్తాడు. వెంటనే జోరో దాన్ని గమనించి ఆ దాడి నుంచి వారిని కాపాడతాడు. ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసావు, నీ బుర్రగాన్ని దొబ్బిందా ఏమిటి? కానీ హాకీ వెనక్కి తగ్గడంతో నువ్వు నాతో పోరాటానికి వచ్చావనుకున్నాను, అలా అనుకోవడం నా గర్వకారణం. అప్పుడే లూఫీ రావడంతో లూఫీ నాకు నీ సహాయం కావాలి. ఏమైందిరా జోరో? ఇక అక్కడే ఉన్న సెరాఫియమ్స్ ని చూసి ఏంటి ఇప్పుడు వీళ్ళ మన శత్రువులు? అప్పుడే సాకా, అబ్బాయిలు మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఆపేయండి. వారు ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఏం జరుగుతుంది వెకపాంక్, ఎక్స్ప్లెయిన్ చేయి. సాకా ఏమో ఇది ఎలా జరిగి ఉండకూడదు అంటే లూఫీ అయితే ఇది ఇక్కడి నుంచి మేము చూసుకుంటామంటే ఒక్క నిమిషం, అవి సెరాఫియమ్స్, నేను వాటి అధికారిక స్థాయిని పరీక్షిస్తాను. హాకీ, బీర్, మీకు ఎవరు ఆదేశాలను జారీ చేశారు? సాకా ఎలా అడుగుతున్నా అవి ఏమీ మాట్లాడవు. ఇది మరీ బాగుంది, అయితే వీటిని ఎవరు ఆపుతారు? అలాగే ఇవి CP0 తర్వాత వచ్చాయి. ఈ మూర్ఖులు ఎక్కడ చనిపోవాలని నేను కోరుకోవడం లేదు, ఎందుకంటే ఇది పుల్లటి రోజును వదిలేసినట్టు అవుతుంది. ఇక హాకీ, బీర్ ఏం చేయకపోవడంతో జోరో తన కత్తులను యథావిధిగా పెట్టేసుకుంటాడు. ఇక జోరో ఎప్పుడైతే తన కత్తులను చదిరేశాడో వెంటనే హాకీ, బీర్ మళ్ళీ లేజర్ బీమ్స్ తో అటాక్ చేయడానికి రెడీ అవుతాయి. సాకేమో అడ్డంగా నిలబడి ఆగండి అంటుంటే లూఫీ వెంటనే సాకాను పట్టుకుని ఇప్పుడు అవి నీ మాట ఆలకించే పరిస్థితుల్లో లేవురా అంటే జోరో ఏమో లూసీ కాకుని, లూఫీ ఏమో సాకాను పట్టుకుని ఆ అటాక్ నుంచి తప్పించుకుంటారు. మరొక పక్క పైథాగోరస్ లిలిత్ వాళ్ళు కింద పడిపోయే సమయంలో ఓసఫ్ ఫ్రాంకీ అనే డంప్స్యూస్ ని ఉపయోగించమని చెప్తారు. ఫ్రాంకీ బాగానే ల్యాండ్ అవుతాడు గానీ ఓసప్పే తలకిందులుగా ల్యాండ్ అవుతాడు. మనోడికి 10 రూపాయలు కూడా దొరికాయండో. ఒక పక్క లిలిత్ సాకాతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటుంది. పైథాగోరస్ అది వర్క్ అవ్వడం లేదని చెప్పడంతో లిలిత్ కి ఏం చేయాలో అర్థం కాదు. స్నేక్ ఏమో వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఫ్రాంకీ స్నేక్ అలా చేసినందుకు నిన్ను ఊరికే వదలనే పొట్టిదనా అంటే లిలిత్ ఏమో ఆమెను నిజంగా డిఫీట్ చేయగలను అనుకుంటున్నావా? ఆమెను మేము క్రియేట్ చేసాం, మనుషుల అందరికంటే ఆమె ఎంతో స్ట్రాంగ్. ఇక అప్పుడే స్నేక్ వారి దగ్గర ల్యాండ్ అవుతుంది. ఇక్కడేమో హాకీ, బీర్ చేసిన దాడి నుంచి తప్పించుకుంటారు. జస్ట్ మిస్ రా జోరో. ఇది ఎంతో ఇబ్బందికర పరిస్థితి. ఇక సాకా రియలైజ్ అవి నా ఆర్డర్ని ఫాలో చేస్తలేదు, అయితే వారికి ఆదేశాలు ఇస్తున్న వేగపంక్స్ లో ఇది కూడా ఒకటి. అంటే కమ్యూనికేషన్ చేసే పరికరాలు అన్నమాట. ఈ పరిస్థితిని ముందుగానే లెక్కించారు, అంటే మనందరినీ ఎవరు చంపాలనుకుంటున్నారు. లూఫీ ఏమో ఎందుకు అంటే అప్పుడే లూసీ అందరినీ చంపాలనుకుంటున్నారా, మిమ్మల్ని పాతేయాలి సెరాఫియమ్స్. హే స్ట్రా హెడ్, అలాగే రోరోనోవో, మనం ఎందుకు సంధి జరిపోకూడదు, లేదా తాత్కాలికమైన కూటమిని ఏర్పాటు చేసుకుందాం. మీరే మమ్మల్ని విప్పారంటే మీరు మాకు ఉపయోగకరంగా ఉన్నారని భావిస్తాము. అప్పుడు లూఫీ జోరో మొక్కలు చూడాలి, క్రేజీ అసలు.
మీరు ఎంతో అసహ్యంగా కనిపిస్తున్నారు. ఇక ఇన్సైడ్ ల్యాబొరేటరీ ప్రయోగశాల లోపల ఏజెంట్ ఫుడ్ అండ్ వాటర్ కోసం అల్లల్లాడుతూ ఉంటారు. వారు వరల్డ్ గవర్నమెంట్ యొక్క CP5, CP7 అండ్ CP8 ఏజెంట్స్. ఇక్కడికి వచ్చి 2 నెలలవుతుంది. అంతేకాకుండా ఆహారం కూడా సరిగ్గా లేదు. ఇక్కడి నుంచి బయటపడకపోతే మనం ఇక్కడే చనిపోవడం ఖాయం. 2 నెలల క్రితం ఎగ్గహెడ్లోకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. మేము ఈ ద్వీపాన్ని విడిచిపెట్టాము, కానీ సముద్రపు మృగాలచే దాడి చేయబడ్డాము. కాబట్టి మేము మళ్ళీ ద్వీపానికి తిరిగి వచ్చాము. మేము కనిపించకపోవడంతో విచారణకు వచ్చిన ఇతర CP0 ఏజెంట్లు కూడా ఇక అన్నీ ఇక్కడే ముగిసిపోతున్నాయి. నన్ను క్షమించండి, నువ్వు ఇక్కడ సూత్రధారి అనుకున్నాను వేగపంక్. అయితే ఆ ఏజెంట్ ఇప్పుడు దాకా మాట్లాడింది మన ముసలి వేగపంక్తో. కానీ ఇక్కడ చూసుకుంటే వేగపంక్ కూడా ఒక ఖైదీగా అక్కడ బంధించబడి ఉంటాడు. నన్ను క్షమించండి, నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇక్కడ ఏం జరుగుతుందనే దానిపై. కానీ ఎగ్గహెడ్లో ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. అలా ఎల్డర్ని అలాగే ఓహారా శాస్త్రవేత్తను గుర్తు తెచ్చుకుని, ఓ మిత్రమా, ఇది ఖచ్చితంగా వింతగా ఉంది. ఇక ఫోనోగ్లిఫ్లపై పరిశోధన చేసే మార్గం లేదు. ఒకవేళ చేసిన ప్రభుత్వానికి లీక్ అవ్వచ్చు. మరొక పక్క నేవల్ బ్రాంచ్ G9 కాడ 100కు పైగా చిన్న పెద్ద నౌకలన్నీ కలిసి ఎగ్గహెడ్కు బయలుదేరతాయి. ఇక ఎగ్గహెడ్లో చూసుకుంటే సెంతోమారు ఎగ్గహెడ్ కూడా ఒకప్పటి ఓవరాలాగా మారబోతుందని కంగారు పడుతూ ఉంటాడు. మీరందరూ ఈ ఐలాండ్ను విడిచి వెళ్ళిపోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు సెంతోమారు? అసలు ఈ ఐలాండ్లో ఏం జరగబోతుంది? ఎందుకని ప్యాసిఫిస్టులన్నీ ఈ ఐలాండ్ అంతా గమనించమన్నారు? చాలా కాలం క్రితం ఒక ఐలాండ్ ఉండేది, అదే ఓహారా. అది సడన్గా వరల్డ్ మ్యాప్లోంచి కనిపించకుండా పోయింది. ఎందుకంటే వారు ప్రపంచ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అప్పుడే ఓహారా ఇన్సిడెంట్కి సంబంధించిన రీకేప్ని మళ్ళీ వేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మక గ్రంథాలయానికి నిలయమైన ఓహారా ద్వీపంలో జరిగింది. ఫోనోగ్లిఫ్లను అర్థం చేసుకోవాలని ప్రయత్నించే పండితులను మరియు నివసించే వారిని ప్రభుత్వం నిషేధించింది. వారందరూ నౌకాదళం యొక్క బాంబు దాడులలో మరణించారు. కానీ ఒక బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమె నికో రాబిన్. ఇక ప్రెజెంట్లో సెంతోమారు ప్రపంచంలోనే అత్యంత మెదడు కలిగి ఉన్న ముసలి వేగపంక్ని టార్గెట్ చేయడం వాస్తవం. అంటే వాళ్ళు అన్ని నష్టాల గురించి ఆలోచించారు. అందుకే అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది ఓహారా జరిగిన ఘటన కంటే దారుణమైన ఘటనగా మారబోతుంది. అది ఇక్కడే త్వరలో జరగవచ్చు కూడా. వేగంగా స్ట్రో హెడ్ పైన ఏం జరిగినప్పటికీ. ఇక పైన జోరో కాకు లూసీతో, మేము మిమ్మల్ని విప్పితే మీరు మాతో కలిసి పోరాడతారు. అంతా ముగిసిపోయిన తర్వాత సంఖ్యలు వేయించుకోవడానికి అనుమతినిస్తారు. నేను అలా అనుకోవడం లేదు. నిజంగా కూడా ఒక్కసారి అందరం కలిసి పోరాడదాం. తర్వాత మీరు ఈ కప్స్ను మళ్ళీ తగిలించుకోవచ్చు. ఆ మాటకు లూఫీ, అంతేనా, అయితే విప్పేస్తామంటే జోరో, ఏంటి అని తల మీద ఒక్కటి పీకి, నీ బుర్రగంట దొప్పిందారా. ఇక అప్పుడే హాకీ వెంటనే వీళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. అప్పుడే జోరో హాకీ యొక్క కాలు కత్తెలా మారడం గమనిస్తాడు. అది బ్లేడిస్ టెక్నిక్ కదా. ఇక అందరూ ఒకరికి ఒకరు సీరియస్గా లుక్ వేసుకున్న తర్వాత జోరో, అది స్పేస్ ఫ్రూట్ పవర్.